హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. రవ్వ లడ్డు తయారీ విధానం ఈజీగా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడయ్యాక 1 కప్పు కిస్మిస్లు, 1 కప్పు బాదమ్స్ వేసుకొని దోరగా వేయించుకోవాలి. అవి దోరగా వేగాక అవి పక్కకు తీసుకోవాలి. రవ్వ లడ్డూలు సాఫ్ట్గా మెత్తగా ఎక్కువ రోజులు నిల్వ ఉండే విధంగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. రవ్వ వేగడానికి సరిపడంత నెయ్యి తీసుకోవాలి. నెయ్యి వేడెక్కాక అందులో 2 కప్స్ రవ్వను వేసుకోవాలి. సన్నని మంట పైన దోరగా వేయించుకోవాలి. సన్నని మంట పైన రవ్వను దోరగా వేయించుతూ కలుపుతూ ఉండాలి. రవ్వ ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలి. రవ్వను కలుపుతూ దోరగా వేయించుతూ రవ్వ కమ్మని వాసన వచ్చేదాకా వేయించుతూ ఉండాలి. 1 కప్పు ఎండు కొబ్బరి పొడిని వేసుకోవాలి. కొబ్బరి పొడి పచ్చిదనం పోయేదాకా కలుపుతూ ఉండాలి. ఇలా కొబ్బరి పొడిని రవ్వను 10 నిమిషాల పాటు దోరగా వేయించుకోవాలి. రవ్వ కొబ్బరి పొడి బాగా వేగాక అందులో మనం ముందుగా తయారు చేసుకున్న బాదం కిస్మిస్లు వేసుకోవాలి. బాదం కిస్మిస్లు వేసుకున్నాక రవ్వను ఒకసారి కలుపుకోవాలి. అందులోనే కాచి చల్లార్చుకున్న పాలను పోసుకోవాలి. పాలను పోసాక ఈ మిశ్రమం అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. షుగర్ సిరప్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. 1 కడాయి తీసుకొని అందులో 2 కప్పుల చక్కెరను తీసుకోవాలి. 1 గ్లాసున్నర వాటర్ పోసుకోవాలి. ఆ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. సన్నని మంట మీద చక్కెర పానకంను కలుపుతూ ఉండాలి. పంచదార అంతా కరిగిన తర్వాత లేత పాకం వచ్చేదాకా ఇలా కలుపుతూ ఉండాలి. పంచదార పూర్తిగా కరిగాక లేత పాకం వచ్చిందా రాలేదా చూసుకోవాలి. ఇలా లేత తీగ పాకం వస్తే సరిపోద్ది. స్టవ్ ఆఫ్ చేసుకొని సిరప్ను పక్కన పెట్టుకోవాలి. మనం ముందుగా తయారు చేసుకున్న రవ్వ మిశ్రమాన్ని ఈ సిరప్లో వేస్తూ కలుపుతూ ఉండాలి. కొద్దిసేపు పాకంలోనే ఉడకనివ్వాలి. ఈ మిశ్రమం కాస్త చల్లారాక లడ్డు చుట్టుకోవాలి. ఇలా లడ్డూలను చుట్టుకోవాలి. సాఫ్ట్గా టేస్టీగా ఉండే రవ్వ లడ్డూలు రెడీ.